కాశీయాత్ర పరమ పవిత్రమైనది. ఈ కాశీయాత్ర చేసి వచ్చిన వారి పాదాలకు నమస్కరించి పూజిస్తాం. ఎందుకని? దుఃఖాంబో నిధిమగ్న జంతు నివహాః తేషాం కథం నిష్కృతి జ్ఞాత్వైతద్విరంచినా విరచితా వారాణసీ శర్మదా లోకః స్వర్గముఖ తతోపి లఘవో భోగాంతపాతప్రదా కాశీ ముక్తిపురి అంటూ ఈ కాశీ మాహాత్యాన్ని మణికర్ణిక అష్టకంలో ఆదిశంకరులు మనకు తెలియజేశారు. కాశీ ముక్తిపురి సదాశివకరి ధర్మార్థకామోత్తరా అని తెలియజేశారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సంసారం అనే సాగరంలో దుఃఖంతో మిగునిపోయి ఉన్నటువంటి జన్యు లక్షణం కలిగిన ఈ మానవులందరికీ ఏమిటి నిష్కృతి అని ఆలోచించి పరమాత్మ కాశీని నిర్మాణం చేశారు. అలాంటి కాశీ నివాసం అనేది నీ అన్ని పాపాలను పోగొట్టి నీకు ముక్తిని ప్రసాదించే అద్భుతమైన క్షేత్రం. ఈ కాశీలో నివాసం అనేది నీకు జన్మను ధన్యం చేసేటువంటి అద్భుతమైన ఆచారం. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశీవాసాం సతాం సంగో గంగాభ శంభుసేవనం అని చెప్పటం జరిగింది. ఇలా కాశీ నివాసం ఉంటూ సజ్జన సాంగత్యంలో ఉంటూ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వరుణ్ణి నీవు సేవించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. కాశీ గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకున్నాం. మరి కాశీకి వెళ్ళలేము, కాశీలో నివాసం ఉండలేము, గంగా స్నానం చేయలేము, విశ్వేశ్వరుణ్ణి సేవించలేము. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, కుమారస్వామి అగస్త్యుడు కాశీ నుంచి రాగానే దూరం నుంచే ఆయనను చూసి ఏహి దేహిమే స్పర్శ నిజ గాత్రస్య సువ్రత అంటాడు. ఒక్కసారి నిన్ను కౌగలించుకోనేవయ్యా, కాశీ నుంచి వచ్చావయ్యా నువ్వు, కాశీలో ఉన్న గాలి పవిత్రమని స్పర్శవత్ స్పర్శయిష్యతే, అక్కడి నుంచి వచ్చే గాలి కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామే. అలాంటిది స్వయంగా నిత్యము గంగా స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి అర్చించి కాశీవాసం చేసిన నువ్వు నా దగ్గరకు వస్తే ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకోవాలని ఉందయ్యా అని గట్టిగా కౌగులించుకుంటాడు కాశీఖండంలో. మరి కుమారస్వామియే కాశీ నుంచి వచ్చినటువంటి అగస్త్యుణ్ణి కౌగలించుకున్నప్పుడు కాశీకి వెళ్ళి అక్కడ 9 రోజులు నివాసం ఉండి విశ్వేశ్వరుణ్ణి అర్చించి పంచగంగా స్నానం చేసి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాన్ని అందుకొని విశాలాక్షిని సేవించి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నవాడు మన దగ్గరికి వస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపంగా భావించి ఆయన పాదాలకు నమస్కరించి కాశీకి వెళ్ళిన ఫలితాన్ని అందుకోవాలి అన్న ఆలోచనతో చేసే ప్రక్రియే కాశీ నుంచి వచ్చిన వారికి పాద నమస్కారం చేసే ప్రక్రియ. ఇలా కాశీకి వెళ్ళకపోయినా అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని అనుకుంటే చాలు నీకు కాశీకి వెళ్ళిన పుణ్యం దక్కుతుంది అని కాశీ గురించి గొప్పగా కాశీఖండంలో తెలియజేస్తారు. కనుక కాశీకి వెళ్ళి వచ్చిన వారి ఒంటి నుంచి వచ్చేటువంటి గాలి కూడా నిన్ను పవిత్రం చేస్తుంది. అలాంటి వారి పాద నమస్కారం చేస్తే నీ జీవితము మార్పు దృష్టితో శ్రేయో పథంలో నడుస్తుంది. కాశీకి వెళ్ళే అదృష్టం నీ జీవిత కాలంలో నీకు ఎప్పుడో ఒకసారి దక్కుతుంది అన్న నమ్మకంతో అలా కాశీ నుంచి వచ్చిన వారికి నమస్కారం చేసే సాంప్రదాయం మన భారతీయ జీవన విధానంలో కనపడుతుంది.